ఇచ్చినటువంటి నినాదం గ్రామాన కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అందులో భాగంగా నిజామాబాద్ పట్టణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మనందరూ తెలుసు, అతి చిన్న వయసులో వారసత్వాన్ని తాకట్టు పెట్టినటువంటి వాళ్ళని ఈరోజు సామ్రాజ్యవాదుల ముందు తాకట్టు పెట్టి దేశానికి ద్రోహిగా మిగిలినటువంటి దేశద్రోహి లేదు. ప్రపంచ శాంతిని కోరుకోవడం తప్ప మరొక మార్గం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలను నివారించాలని యుద్ధోన్మాద కాంక్షని రెచ్చగొడుతున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే అతి చిన్న వయసులోనే 23 ఏళ్ల వయసులో ఉరికమ్మని ముద్దాడినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ యొక్క 95వ వర్ధంతి సభల్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ, జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా వీటిని నిర్వహిస్తున్నాం. భగత్ సింగ్ ఆ రోజు ఏదైతే ప్రపంచ శాంతి కావాలని కోరుకున్నాడో ఆ శాంతిని నెలకొల్పడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా సిపిఎం పార్టీ పనిచేస్తుంది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం, అట్లాగే నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు, కుల వివక్షత, అట్లాగే సామాజిక న్యాయం కావాలని ఆ రోజు భగత్ సింగ్ పోరాటం చేశాడు. మొత్తం భారతదేశంలో కులాంతరాలని, సామాజిక అంతరాలని నిర్మూలించకుండా సమాజాన్ని స్థాపించడం సాధ్యం కాదని తపన పడ్డాడు. చివరి వరకు ఈ దేశంలో సోషలిజాన్ని సాధించడమే నా లక్ష్యం. దీనికోసం నేను సామ్రాజ్యవాదం ఎదుర్కోవడం కోసం ఎక్కడి వరకైనా పోతానని ఇంక్లాబ్ జిందాబాద్ అని మొట్టమొదటిసారిగా నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ భగత్ సింగ్. కాబట్టి అలాంటి భగత్ సింగ్ ఆశయాలని, లక్ష్యాలని ముందు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల యొక్క 95వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ప్రదర్శనని అట్లాగే ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలు వదిలినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు భగత్ సింగ్. దేశం కోసం ప్రాణాలని సైతం ఫనంగా పెట్టి పోరాడినటువంటి వ్యక్తి భగత్ సింగ్. ఆ భగత్ సింగ్ ఆశయాలు ఈ దేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దోపిడీ లేని వ్యవస్థ, అట్లాగే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సమాజం నిర్మించాలనేటువంటి లక్ష్యం కోసం భగత్ సింగ్ గారు పనిచేశారు. ఆయన ఆశయ సిద్ధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు ఏదైతే ప్రపంచంలో అమెరికా తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజల మీద భారాలు పడ్డా పర్వాలేదు, నాకు అధికారమే కాంక్షగా పరమావధిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాటాల్లో కలిసి రావాలని, దోపిడీ లేని వ్యవస్థ నిర్మాణం కోసం జరిగే విప్లవం కోసం ప్రజలందరూ కలిసి రావాలని అట్టడుగు వర్గాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ అప్పుడే భగత్ సింగ్ ఆశయం నెరవేరుతుందని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.